మన పిల్లలకు మనమే మాదిరిగా ఉండాలి. పిల్లల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. 1. 2, మన పిల్లలకు మనమే మాదిరి. ఏమంటే మన పిల్లలు ఎవరినో మాదిరిగా పెట్టుకుంటున్నారంటే అక్కడే మనకు అర్థం కావాలి మనం ఫెయిల్ అయిపోయామని. మన పిల్లలు ఎవరినో రోల్ మోడల్ గా పెట్టుకుంటున్నారు అని అంటే మన సంగతి ఏంటి అంటే మనం సరిగా లేవన్నమాట. అయితే మనం ఏంటో అనేది మన పిల్లలకు బాగా తెలుసు. అమ్మా మీ అమ్మ గురించి ఏంటి అని కూతురుని అడిగితే ఏం చెప్తుంది? కొడుకుని పిలిచి అరే ఏంట్రా మీ డాడీ ఏంటి అని అడిగితే వాడు ఏం చెప్తాడు? అది మీ ఒరిజినల్ క్యారెక్టర్. అది మన ఒరిజినల్ క్యారెక్టర్ అండి. మనం ప్రార్థన చేసుకోమండి, వాళ్ళని చేసుకోమంటామండి. ఇది ఎక్కడ న్యాయం అండి? మనం వాక్యం చదవమండి, వాళ్ళని చదువుకోమంటామండి. మనం వాక్యం వినమండి, వాళ్ళని వినమంటామండి. మనం ప్రార్థన చేసుకోకుండా వాళ్ళని చేసుకోమంటే వాడు బలవంతంగా చేసుకుంటాడు, ఇష్టంగా చేసుకోడు. మళ్ళీ చెప్తున్నాను, వాడు భయపడి చేసుకుంటాడు తప్ప వాడు భక్తితో చేసుకోడు. నువ్వు కూడా ఈ మోకాళ్ళై నువ్వు ప్రార్థన చేయి. అమ్మ మోకాళ్ళు వేసింది, అమ్మ ప్రార్థన చేస్తుంది. నాన్న మోకాళ్ళు వేసాడు, నాన్న ప్రార్థన చేస్తున్నాడు. నేను చేయాలి. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు మా అమ్మ మా నాన్న రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంది, వాళ్ళు పడుకోరు తెలుసా, లేవగానే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు తెలుసా అని పిల్లలు మన కోసం చెబుతున్నప్పుడు ఎంత ఆనందం అనుకుంటున్నారు అది. ఏమన్నా మన పిల్లలకు మనమే మాదిరిగా ఉండాలి. Download ShareChat.